rhythm and the bass man. Better feel the rhythm and the bass man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళిద్దరిని సనత్నాకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ వాటర్ అలాగే. తీసుకొస్తాను. గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు. ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహాచరా కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా, ఏంటి వీడు ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఏం కోడో ఏమో. సార్, క్యాబ్ సార్. ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. రే, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బుఫారే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారింగిస్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవరికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా, ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలకి లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు?
అదేంటి అలా మాట్లాడుతున్నావు? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయి, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలకి వెళ్ళేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. రేయ్ రే 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 ఏంట్రా నేను ఇక్కడుంటే నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు, పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. Idiot. కెన్ ఐ గెట్ ఎ బియర్ ప్లీజ్? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ హాయ్ చందు. చేస్తావు? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడ్డానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. ఆ? దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే గిల్లే గిల్లే, త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతాను. నేను పోతాను బయటికి. రమ్మబట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. ఓహో. చందు, గురుగారు ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటికి వెళ్ళు. అది కాదు తన్ని గురుగారు. కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటికి వెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగి రావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తా. శుభరా శుభరా, వేరారియమ్మా? ఏమిటయ్యా నువ్వు? నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు. అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఒరే చారీ, ఇలా రారా. అవుటర్స్ తో మరి వీడొకడు పని. నీ ఫోన్ లాగా. ఆ? వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. ఏ అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్ళి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు ఆ, కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటి ఆంటీ? మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? ఏయ్ తప్పకా, అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? వాడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చెర్ల పెళ్లి జరిపించాలి.
ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు ఇద్దరు లెక్క నటిస్తున్న ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా ఫాలో. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్షన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు. ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు గురుగారు. అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? నీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిత్యమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్క న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా, సింగిల్ స్ట్రోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి 2 ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేవయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. ఆడవద్దు, ఇంటికి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? లక్షలు.
లక్షలట్రా ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? వసేవ్ ఎన్ని వ్యతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు. అంటే డబ్బు కకృతి పడి వీడిని ఇరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే ఏమీ జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే 3 ముక్కలు, అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. Yo!